నమస్తే, నేను వర్మ. మనం ప్రస్తుతం నాడిపతి విలేజ్లో ఉన్నాం. ఈ పొట్టి ఆవులను చూస్తుంటే ఎవరైనా సడన్ గా చూసి ఏవో ఆవు దూడలు అనుకుంటారు, కానీ ఇవి నిజానికి పెద్ద ఆవులే. మనం చూడొచ్చు, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పొట్టి ఆవుల సృష్టికర్త డాక్టర్ కృష్ణరాజు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆవుల గురించి డాక్టర్ కృష్ణరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కృష్ణరాజు గారు మనకు చెప్పండి, మనం ఇండియాలో చూసుకుంటే కనుక పొట్టి ఆవుల గురించి మాట్లాడితే పొంగనూరు ఆవుల గురించే చెప్తారు, కానీ ఇక్కడ చూసుకుంటే కనుక బుల్లి దూడల్లాగా కనపడుతున్నాయి. ఇవన్నీ ఆవులు, కొన్ని ప్రెగ్నెంట్, చాలా బ్రీడింగ్ బుల్స్ చాలా పొట్టి కనపడుతూ ఉన్నాయి. అసలు ఈ పొంగనూరు ఆవులకి ఈ నాడిపతి కౌ బ్రీడ్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? అసలు ఆవు అనేది ఆంధ్రప్రదేశ్ నేటివ్ బ్రీడ్. అది మీకు 3 to 5 feet హైట్ ఉంటుందండి. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇట్లనే పొంగనూరు ఆవులు అనుకుంటారు, తెలియక అపోహ. పొంగనూరు ఆవు అనేది పుట్టినప్పుడు చిన్నగా ఉన్నా కానీ పెద్ద ఎదిగాక మాత్రం అది 3 to 5 feet అవుద్ది. అది ఇండోర్లో చలామణి అవటం అనేది చాలా డిఫికల్ట్. అది అయితే మన దగ్గర పొంగనూరు 2000 నుంచి 2500 వరకు ఆవులు ఉన్నాయి. అయితే మనం దాన్ని సైజ్ తగ్గించామన్నమాట, డిఫరెంట్గా. అంటే 2.5 లోపు ఉంటే మినీ సైజ్ అని, 2 అడుగుల లోపు ఉంటే మైక్రో అని, 1 feet ఉంటే న్యానో అని, వీటిలన్నింటిని నాడీపతి క్యాటిల్ కింద మనం నామకరణం చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఒక నాడీపతి అనేది మన ఆర్గనైజేషను, అది నా రీసెర్చ్ ప్రోడక్ట్ అన్నమాట. ఫస్ట్ ఏం చేసినా మనం నాడీపతి పేరు మీద పెడతాం కాబట్టి ఇది విలేజ్ కూడా నాడీపతి విలేజ్ కింద శాంక్షన్ చేయడం జరిగిందండి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు. దీన్ని అయితే ఇక్కడ ఈ బ్రీడ్ డెవలప్ అయింది కాబట్టి ఇది నాడీపతి క్యాటిల్స్ కింద చేసాం. అయితే ఇది చిన్నగా ఉంటాయండి, మ్యాక్సిమం 2 అడుగులు. ఈకో చూడండి, ఎన్ని పేరెంట్స్ కొమ్ములు వచ్చి చూసారు ఎలా ఉన్నాయో. ఇట్లా హైట్ మహా అయితే 2 feet. ఇవన్నీ చక్కగా ఉంటాయి, మనతో స్నేహపూర్వకంగా ఉంటాయి. ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి దీని గుర్తింపు అనేది రావడం అనేది జరిగింది. చూసుకుంటే కనుక చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, అలాగే ముద్దులు పెట్టుకుంటా, అలాగే మీద పడుకుంటా. అంటే మనం వేరే చోటకెళ్ళినా కూడా ఇదే బిహేవియర్ తోటి ఉంటాయంటారు అవి. అంతే కదా, ఇది హోమంతో అటాచ్ అయ్యే ఆవు అండి. సహజసిద్ధంగా ఇది మనతో పాటు మన ఇంట్లోని మన అపార్ట్మెంట్ లో అయినా సరే మనతో పాటు సహజీవనం చేసే విధంగా దీన్ని మ్యూటేషన్ చేయడం అనేది జరిగింది. కామన్గా పొంగనూరు అనేది అగ్రెసివ్ గా ఉంటుందండి. దానికి ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ వెరీ హై. ఎందుకంటే అది కొండ ప్రాంతాల్లో, ఫారెస్ట్లో, మన్యం ప్రాంతాల్లో నుంచి వచ్చిన ఆవు. మన్యంలో అనేక మాంసాహార జీవరాశులు ఉంటాయి, నక్క అవ్వచ్చు, టైగర్స్ అవ్వచ్చు. వాటిని ఎదుర్కొనే విధంగా వాటికి ఫైట్ చేసే నైజం అనేది భగవంతుడు ఇచ్చాడు. అందువల్ల అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ బ్రీడ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరైనా ఇంటి ముందు పొంగనూరు ఆవు పెట్టుకుని పాలు తాగే వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? నాకైతే ఇప్పటివరకు కనిపించలేదు. అంటే ఒంగోలు పెట్టుకుంటారు, ఇతర జాతీయ బ్రీడ్ని, జెర్సీని పెట్టుకుంటారు, కానీ పొంగనూరు ఆవుని ఎవరు హ్యాండిల్ చేయలేరండి. అది కొంచెం అంటే ఒంగోలు ఆవు బాడీ షేప్ ఉంటుంది కానీ కాళ్ళు చిన్నగా ఉంటాయి అంతే. అంటే డాక్టర్ గారు ఒకటి చెప్పండి, అంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్లో బ్రీడింగ్ చేయడం వల్ల పొట్టుగా వచ్చాయంటారా, లేకపోతే బేసిక్గానే ఏమన్నా మీరు దీని మీద రీసెర్చ్ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగింది? దీని మీద మనం సహజంగా దీన్ని అంటే ఎలాంటి ల్యాబ్లోని కృత్రిమంగా కాకుండా సహజంగా ఆవు నుంచి ఆవుకి మన బ్రీడర్స్ని తయారు చేసుకుని 5 అడుగుల నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క అర అడుగు ఎత్తు చొప్పున హైట్ తగ్గించుకుంటూ వీటిని చిన్నగా చేయటం అనేది జరిగింది. ఈ మన నాడీపతి విధానంలో ఒక ట్రీట్మెంట్ ద్వారా కూడా హైట్ పెరగకుండా కూడా చేయటం జరుగుతుంది. అందుకే ఈ బ్రీడ్ అనేది బయట ఎక్కడ ఉండదండి. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఎవరన్నా ఇచ్చినా అది పొంగనూరు జాతికి సంబంధించిన మాత్రమే. ఈ మధ్యన చాలా మంది వీటినే మినియేచర్ అని, మైక్రో అని, నానో అని అమ్మేస్తున్నారు. పొంగనూరు చిన్న దూడలు, పాలు తాగే దూడల్ని, అవి తర్వాత హైట్ పెరగటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీటిని బ్రీడర్స్ మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది మదర్ అండి. ఇది ఎంత హైట్ ఉందో చూడండి. ఇదిగోండి, ఇది ఒక మదరు, అది ఫాదర్ కదా, తాతది. ఈడొక ఫాదరు, అదిగో అది ప్రెగ్నెంట్. ఇవన్నీ ప్రెగ్నెంట్లు. అంటే ఇట్లా పుట్టే పిల్లలు కూడా ఇదే హైట్ అవుతాయి. సృష్టిలో ఏ జీవి అయినా కానీ తల్లిదండ్రుల హైట్ని బట్టే అది హైట్ పెరగడం అనేది సహజంగా జరుగుతుంది. ఇక్కడ బయట ఎవరన్నా అన్నా వాళ్ళ పేరెంట్స్ పెద్దగా ఉంటాయండి. అంటే మినిమం 4 అడుగులు 3 అడుగులు ఎత్తులో ఉంటాయి. అంటే వాళ్ళు పుట్టే కూడా అంతే ఎత్తు ఉంటాయని మనం గ్రహించాలి. వీటికి ఉన్న ఆదరణ చూసుకొని ఎవరైనా బ్రీడ్ చేయాలనిపించి ఇన్సెమినేషన్ ఏమైనా చేయగలరంటారు? దీనికి ఇన్సెమినేషన్ అవ్వదండి, తెలియక అంటారు. ఇన్సెమినేషన్ అవ్వడానికి దీని ముడ్డు ఎంత ఉందండి? ఇప్పుడు ఇన్సెమినేషన్ అంటే మన వాళ్ళు చేయి పెడతారు, అసలు చేయి కాదు కదా, ఏళ్ళు కూడా వెళ్ళరు. ఇది న్యాచురల్ క్రాసింగే. ఇక్కడ మా దగ్గర అనేక బుల్స్ ఉన్నాయండి, 100లో. ఇప్పుడు ఇది ఉందంటే ఇది ఫాదరు, దీని హైట్కి ఇదే క్రాస్ చేస్తుంది. ఏ హైట్కి ఆ హైట్ ఆవులకి బుల్స్ క్రాస్ చేయడం జరుగుతుంది సహజంగా. ఇక్కడ క్రాసింగ్ జరగడం వల్ల పుట్టే వాటికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఈ పొంగనూరు జాతి అందుకే కదా ఇప్పుడు ఇన్సెమినేషన్ వల్ల పొంగనూరు అనే జాతి మనకి డెలివరీలో ఇష్యూస్ వస్తున్నాయండి. అంటే ఇప్పుడు చాలామంది ఇదే మినియేచర్ అని, మినీ కౌస్ అని, నానో కౌస్ అని చెప్పి అమ్మేస్తున్నారు కదా. అలాంటి ఒకవేళ తీసుకెళ్తే కనుక ఇక్కడ మాత్రమే బ్రీడింగ్ జరగాల్సిన ఆవశ్యకత ఉందంటారా? ఇప్పుడు గోల్డ్ కొనుక్కుందామని వెళ్ళి రోల్డ్ గోల్డ్ కొనుక్కుని పెట్టుకుంటే అది ఏముంది, దాని మన్నికి ఎంతకాలం ఉంటుంది అంతకాలం ఉంటుంది, కానీ దానివల్ల నష్టం లేదు. ఒకవేళ పొంగనూరు ఆవుల్ని
మినియేచర్ అని మైక్రో అని పట్టుకెళ్ళినా అది సహజంగా ఈ క్రాస్ అయితే వాళ్ళకి పర్వాలే. లేదు అంటే దానికి ఏమైనా ఇన్సెమినేషన్ అయ్యి అయితే కొంచెం డెలివరీలో ప్రాపర్గా ఇబ్బందులు అవుతాయండి. ఇంకోటి మీకు పొంగనూరు జాతి బయట ఎవరన్నా ఇచ్చినా మైక్రో మీడియం ఇచ్చి మాట్లాడండి అవన్నీ హైట్ అయిపోతాయి, తర్వాత మినిమం 3 feet అయిపోతాయి. అవి చలామణి అవటం చాలా కష్టం. ఇంట్లో ఎలా పెంచుకుంటామండి? అది 3 అడుగులు అంటే నార్మల్ ఆవులో ఉంటుంది. అది జీవనం సాగించలేదు కదా. మన ఆవులు అట్లా కాదండి. మన బ్రేడర్స్ ఇవి మినిమం ఇప్పుడు 9 generation చేసాయి. ఇట్లా హైట్ మించింది హైట్ పెరగమండి. మనం డాక్యుమెంటేషన్ కూడా ఇస్తాం పర్ఫెక్ట్గా. ఇక్కడ చూస్తుంటే మనం 3000 నుంచి 6000 ఆవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి తిరుగుతూ ఉంటాయి. అంటే ఏమన్నా ఇన్బ్రీడ్ జరిగే అవకాశం అసలు అవదండి. ఇక్కడ అదే గొప్ప విషయం. వీటికి ఏంటంటే వీటికి తెలుసండి, చెల్లుళ్ళు తల్లుళ్ళు ఇన్బ్రీడ్ అనేది ఇక్కడ జరగవు, అస్సలు జరగవు. చాలామంది అదే ఆశ్చర్యపోతారు. ఇన్బ్రీడ్ జరగవండి. వీటికి తెలిసి వీటికి స్మెల్ దారి పసిగడతాయి. తల్లి జోలికి సిస్టర్స్ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళవండి. ఇది ఆపోజిట్ అయితేనే అవి సహజీవనంగా అవి సంపర్కం జరుగుతాయి తప్ప ఇన్బ్రీడ్ అనేది జరగటం మేము ఇప్పటివరకు చూడలేదు. పొంగనూరుకి అది ఆ డిమాండ్ ఏం లేదండి. దానికి ఏదైనా సరే, అలాగే ఒంగోలుకి కూడా దానికి ఇన్బ్రీడ్ అవ్వచ్చు. ఇట్లకి ఇన్బ్రీడ్ అనేది మేము చూడలేదండి. జరగవు సహజంగా ఈ క్రాస్ అవ్వు. అంటే మనుషులకి ఏ విధమైన ఎథిక్స్ ఉంటాయి, ఇట్లకి కూడా అదే విధంగా ఎథిక్స్ ఉంటాయని చెప్పవచ్చు ఖచ్చితంగా.